హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యేలతో మనం రాజీనామా చేద్దాం, బై ఎలక్షన్స్ కి వెళ్ళిపోదాం, ఒకవేళ వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదని సస్పెండ్ చేస్తే అని వాళ్ళకి చెప్పినట్లు ఒక వార్త సర్క్యులేషన్ లో అయితే ఉంది. మరి నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ సస్పెండ్ చేస్తే రాజీనామా చేసి బై ఎలక్షన్స్ వెళ్తారా? ఆ పరిస్థితి కనిపిస్తుందా? ఒకవేళ వెళ్తే మరి ఉన్న 11 సీట్లలో గెలిచే అవకాశం ఉందా లేదా? సో ఏం జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్ల మణి గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే వీళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పేసి అని అన్నారు. స్పీకర్ గారు కూడా మాట్లాడడం చూస్తాం, వీళ్ళకి శాలరీలు ఇవ్వడం ఎందుకు అన్నట్టుగా. సో మరి సస్పెండ్ చేసే ఒక పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెంట్స్ చేస్తారని ఒక వార్త సర్క్యులేషన్ లో ఉంది. ఎందుకు వాళ్ళు సస్పెండ్ చేస్తే మనం రాజీనామా చేసేద్దాం, బై ఎలక్షన్స్ కి వెళ్ళిపోదాం అని చెప్పేసి. నిజంగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా మేడం? రెండు విషయాలండి. ఒకటి, ఆయన ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళొద్దన్నానా, మీరు కావాలంటే వెళ్ళండి, మీకు పెద్దిరెడ్డిని తోడుగా పంపిస్తాను అని చెప్పాడు. పెద్దిరెడ్డికే సరిగా మాట్లాడటం రాదు, ఇంకా పెద్దిరెడ్డి వెళ్ళి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళా మాట్లాడలేడు, ఎలాగా అది అందరికీ తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కూడా, అంత సాహసం చేయలేరు ఆయన. ఓ పక్క రఘురామకృష్ణరాజు, ఇంకో పక్క అయ్యన్న పాత్రుడు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళని చూస్తూ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎక్కడో కూర్చోగలడా? నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలన్నాడు, అది జరిగే పని కాదు, అది ఆయనకి తెలుసు. సో ఇన్ని నేపథ్యాల్లో ఆయన ఈ మాట అని ఎమ్మెల్యేలతోటి మళ్ళా ఏమన్నారు, వెంటనే మనం అవసరమైతే 11 మంది రిజైన్ చేసేద్దాము, రిజైన్ చేస్తే నేను ఎంపీగా పోటీ చేస్తానని. ఇక్కడుంది అసలంతా. అంటే వీళ్ళందరూ కూడా ఇంత ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యి పాపం కొత్తగా 6 వచ్చారు అందులో. వీళ్ళందరిలో భవిష్యత్తు ఏమవుతుందండి? అంటే వాళ్ళని వెళ్ళమంటాడు, నిజంగా వెళ్ళమని కాదు అది అసెంబ్లీకి. అంటే వెళ్ళమంటూనే మళ్ళా మీరు రిజైన్ చేసేయండి అంటున్నాడు. ఒకవేళ వెళ్ళినా, ఇప్పుడు నేను కూడా రిజైన్ చేస్తానంటే నువ్వు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళవు, నువ్వెందుకు రిజైన్ చేస్తావు? నిన్ను సస్పెండ్ చేయరు కదా. నువ్వు వెళ్ళి మాట్లాడమన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడాక వాళ్ళు సస్పెండ్ అవుతారా లేదు ఏమవుతారు అనేది తర్వాత విషయం. నువ్వెందుకు రిజైన్ చేసి ఎంపీగా పోటీ చేస్తావు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో నేను ఇంక ఉండక్కర్లేదు అనేది డిసైడ్ అయ్యాడు. అంటే అర్థమైంది అతనికి పరిస్థితి. ప్రజలు నన్ను నమ్మట్లేదు, నా గురించి మాట్లాడటం లేదు, ఇంకా నేను ఆంధ్రప్రదేశ్ లో మొహం చూపించలేను. ఇప్పుడు అనిల్ రెడ్డి పేరు మొన్న వచ్చింది లిక్కర్ స్కామ్ లో. అనిల్ రెడ్డి ద్వారా మొత్తం దుబాయ్కి వెళ్ళింది 3,500 కోట్లు. సో ఆ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడి 3,500 కోట్లు 3,600 కోట్లు దుబాయ్కి వెళ్ళిందని చెప్పారు. లిక్కర్ స్కామ్ అనేది దుబాయ్ తో మొదలయ్యి ఇప్పుడు దుబాయ్ దగ్గర మళ్ళీ ఆగింది. అంటే ఇక్కడ ఎండ్ కార్డు పడబోతోంది. సో ఈ డబ్బులంతా అనిల్ రెడ్డి ద్వారా ఎలా వెళ్ళాయి? జార్జి రెడ్డి కొడుకు అనిల్ రెడ్డి తెలుసు మీకు. తర్వాత సునీల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. సునీల్ రెడ్డి భారతీరెడ్డికి చుట్టం. ఈ నేపథ్యాలన్నింటి మధ్య జగన్మోహన్ రెడ్డికి ఒక పిక్చర్ అయితే క్లియర్ కట్ గా అర్థమైంది, నేను నెక్స్ట్ జైలుకే వెళ్ళాలి, తిహార్ జైలు పిలుస్తోంది అనేది ఆయనకి తెలుసు. అందుకని ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే అంటే అవినాష్ రెడ్డిని ఏం చేస్తాడు? అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి పులివెందుల్లో నిల్చోబెడతాడా? లేదు పులివెందుల్లో భారతీరెడ్డి నిల్చుంటుందా? ఎందుకంటే భారతీరెడ్డి ఇప్పుడు గత కొద్ది కాలంగా ఎమ్మెల్యేలతోటి టచ్ లోకి వెళ్తోంది, నాయకులతోటి టచ్ లోకి వెళ్తోంది. ఆవిడ 3 విధాలుగా నాయకులతో టచ్ లోకి వెళ్తోందని మనకు తెలిసింది. ఒకటి, ఆవిడ రిటైర్డ్ ఐఏఎస్ ఒక ఆయన ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆయన ఫోన్ ద్వారా కొంతమందితో మాట్లాడుతోంది డైరెక్ట్, కొంతమందితోటి ఒక ఈ ఐఏఎస్ ఆయన తోటి మాట్లాడిస్తున్నారు, మాట్లాడించి అవసరమైనప్పుడే భారతిరెడ్డి మాట్లాడుతోంది. మూడో విధానం ఏంటంటే ఒక జిల్లాలో ఒక నాయకుడిని ఎన్నుకుని ఆ నాయకుడికి చెప్పాల్సింది చెప్పి నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు మేడం చెప్పారని. సో అలా ఒక రకంగా నడుస్తోంది. ఇప్పుడు భారతీరెడ్డి పార్టీ పగ్గాలు తీసుకుని ఏం చేస్తారు? ఒకవేళ పార్టీ పగ్గాలు తీసుకుంటే పులివెందుల్లో ఆవిడ నిల్చుంటుందా? పులివెందుల్లో ఆల్రెడీ జెడ్పీటీసీలో ఓడిపోయారు, డిపాజిట్ కూడా రాలేదు. మరి ఈ స్థితిలో ఆవిడ పులివెందుల్లో నిల్చుంటే ఓట్లు పడతాయా? ఒకవేళ పులివెందుల్లో ఎవరు భారతీరెడ్డి నిల్చుంటే షర్మిల తన కొడుకుని నిల్చోబెడుతుందా రాజారెడ్డిని? సో రాజారెడ్డి అక్కడ నెగ్గుతాడా, భారతీరెడ్డి నెగ్గుతుందా? అదొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన వారసుడు రాజారెడ్డి మునిమనవడుగా, రాజారెడ్డికి వారసుడు, రాజశేఖర రెడ్డికి వారసుడుగా రాజారెడ్డి నిల్చోబెడుతున్నా అని షర్మిల చెప్పింది, ఖచ్చితంగా అతనే వారసుడు అని విజయమ్మ చెప్పింది. ఇన్ని నేపథ్యాల మధ్యలో అసలు భారతీరెడ్డి నిల్చుని నెగ్గుతారా?
లేదు అవినాష్ రెడ్డి నిల్చున్నా నెగ్గుతాడా? ఇక్కడ కడపలో ఎంపీగా అయ్యి ఆయన కేంద్రానికి వెళ్ళి ఏం చేస్తాడు అంటే బీజేపీతో ఇప్పుడు టైఅప్ పెట్టుకోవడానికి లేదు. బీజేపీ చాలా క్లియర్ కట్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి విషయంలో. అందుకని అక్కడ డోర్స్ మూసుకుపోయాయి కాబట్టి ఇంకా ఈయన నేను అంటే ఎలాగా నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను అసెంబ్లీకి వెళ్ళకపోతే నన్ను సస్పెండ్ చేస్తారు 60 రోజులు అయిపోతే అనేది దృష్టిలో పెట్టుకుని ఇన్ని నాటకాలు ఆడుతున్నాడా? అంటే నేనొక్కడనే కష్టపడ్డం ఏంటి? ఎప్పుడూ కూడా ఒక సామెత ఉంది, ఒంటరిగా వెళ్ళవట కొన్ని సవాలు. అందుకని ఆ రకంగా ఈయన నాతో పాటు ఈ 10 మందిని తీసుకెళ్ళాలి. నేను అంటే నేను అనుభవించింది వాళ్ళు అనుభవించకూడదు. జగన్మోహన్ రెడ్డి నేచర్ అదే కదా. కాబట్టి ఇవాళ ఆయన చెప్పటంలో చాలా అంతరార్థాలు ఉన్నాయండి. ఏది ఏమైనా ఇవాళ లిక్కర్ స్కామ్ అనేది ఆల్మోస్ట్ ఇంకా అంతిమ ఏమనాలి దోపిడీదారుడి దగ్గరికి వచ్చి ఆగింది. ఆ దోపిడీదారుడు ఎవరు అనేది ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి అని. సో నెక్స్ట్ తాడేపల్లి డోర్స్ నాక్ చేస్తారా ఈడీ అనేది అక్కడ ఆగింది. కాబట్టి ఆయన చాలా విషయాల్లో భయపడుతున్నాడు ఫస్ట్. ఇప్పుడు ఒకవేళ ఆయన ధైర్యం చేసి అసెంబ్లీకి వెళ్దామంటే ఈడీ వచ్చి ఎక్కడ సోదాలు చేస్తుంది, ఈ 4 ప్యాలెస్లోనూ అదో భయం. ఇటు ఎలహంక కావచ్చు, అటు తాడేపల్లి కావచ్చు, లోటస్ పాండ్ కావచ్చు, లేదు అక్కడ ఏమంటారు ఇడుపులపాయ దగ్గర ప్యాలెస్ కావచ్చు, ఇన్ని ఉన్నాయి. సో ఎక్కడ చేసినా అదొక భయం. లేదు అని గట్టిగా ఆయన ప్యాలెస్ లో కూర్చున్నా కూడా నిద్ర పట్టట్లేదు. సో ఇన్ని నేపథ్యాల మధ్య ఆయన ఈ మాట అన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే పాపం చాలా అమాయకుడనో లేదు ఏదో అనాలోచితంగా అన్నారనో మనం అనుకోక్కర్లేదు. దాని వెనకాల చాలా పెద్ద కుట్రే ఉంటుంది, పెద్ద ఆలోచనే ఉంటుంది. అది ఏంటి అనేది త్వరలో మనకి బయటకు వచ్చే అవకాశం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.